దాసయ్య, అయ్యా ఏంటి ఆఫీసులో వెలిగిపోతుంది? ఎవరికన్నా ప్రమోషనా లేక మన బాస్ కి ట్రాన్స్ఫరా? అదే నేను చెప్తాను సార్. చెప్తే సస్పెన్స్ పోతా. 10 కొట్టేసరికి ఇలా చూడండి, మన ఆఫీసులో గడియారంతో పాటు అందరి గుండెలు ఆగిపోతాయి. ఛా. ఉండండి. హలో, నా పేరు స్వప్న సుందరి. I see. యు డిడ్ంట్ సీ. నువ్వు అసలు నన్ను చూడనే లేదు. నేనొచ్చింది స్వప్న సుందరిని స్వర్ణ మంజరిని చూడటానికి కాదు, ఆఫీస్ ఫైల్ చూడటానికి. ఫైల్స్ లో ఏముంటుంది? అయిపోయిన ఖర్చు, రాబోయే బడ్జెట్ తప్పితే మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అనేవాడు రావు గోపాలరావు. అలాంటి వెకిలి వేషాలు నాకు రా. అంటే నువ్వు ఋషివా సన్యాసివా? మనిషిని. నువ్వు నాకు నచ్చావాయ్. నువ్వు నాకు నచ్చలేదు. అబ్బా, పిచ్చెక్కిపోతుంది నీ పొగరు చూస్తుంటే. మాటలతో నీ గుండె తూట్లు పొడుస్తున్నావు. నీలాంటి వాడితో మ్యాట్నీలకి మార్నింగ్ షోలకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళు. ఏది వీళ్ళ సొల్లుగా చిల్లర వెదవులు. సర్లే, ఇవాళగా బోని. రాత్రికి నీ కళ్ళకొస్తా. అసలే నా పేరు స్వప్న సుందరి. బాయ్. ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా, కండలు గిండలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కానీ వాడొట్టి బెదురుగొడ్డు. దొంగ తిరుగుడొద్దు, వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఇందా నీకోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వశీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండలో కలిపి 2 ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి. ఏడ్చినట్టుంది. అన్ని ఏడుపుగొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్స్, కొంచెం న్యూ సెన్స్ కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే, దీవించండి.